నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఏ మతానికి హాని కలిగించకూడదని, మతం కారణంగా జరిగే హింసతో కూడిన సంఘటనలు ఖండించదగవని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ గందరగోళాన్ని ముగించడానికి కేంద్రం బంగ్లాదేశ్తో మాట్లాడుతుందని ఆశిస్తున్నామని, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ విదేశీ వ్యవహారాల విధానాలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులమైనా అందరూ ఒకటేనని, ఇదే తమ సూత్రమని అన్నారు. కేంద్రం బంగ్లాదేశ్తో మాట్లాడి సమస్యలను పరిష్కరించవచ్చని, బాహ్య వ్యవహారాలకు సంబంధించిన సమస్యలపై మా పార్టీకి ఒక స్టాండ్ ఉందన్నారు మమత. బంగ్లాదేశ్లో శాంతి నెలకొంటుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు. ఇస్కాన్ సాధువులతో తాను మాట్లాడానని కూడా మమత చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై, ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనార్టీలతో సహా పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడే బాధ్యత బంగ్లాదేశ్దేనని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తెలిపారు. ఢాకాలోని భారత హైకమిషన్ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, చిన్మయ్ కృష్ణదాస్కు సంబంధించిన కేసులో పారదర్శకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.